మరి ముఖ్యంగా ఈరోజు దేవుని మాటలు మనం వినాలి, దేవుని మాటలు మనం గౌరవించాలి, దేవుని మాటల ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నము చేయాలి. విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. విన్న వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకునే వారంగా మనం ఉండాలి. అలా ఉంటేనే మనం వింటున్న వాక్యానికి, మన జీవితానికి ఒక అద్భుతమైన అందం వస్తుంది. ఆ అందమే పరలోకానికి ఒక చక్కటి మార్గాన్ని సిద్ధం చేస్తారు. అంటారు అందరూ వాక్యం శ్రద్ధగా వినండి, మర్చిపోకుండా రాసుకోండి, వాక్యానుసారంగా బ్రతకడానికి మరి ముందుకు కొనసాగుదాం. సమయంలో వాక్యాన్ని బాబు గారు పంచుకుంటారు. వారు ముందుకు వస్తుండగా మనం సపోర్ట్ కొడుతూ వారు ఆహ్వానిద్దాం. తరలించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పాఠంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా తండ్రి మీ యొక్క కృపాక్షేమత చేసి తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి మెట్టుకు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మరి ఇటు రీతిగా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రి యోగ్యతను బట్టి తండ్రి మరి కాలాన్ని బట్టి తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఆ ప్రకారంగా తండ్రి మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన లేఖను తండ్రి మరి ఆత్మ సంబంధమైన సంగతులు తండ్రి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఉన్నది ఉన్నట్లుగా తండ్రి మరి బోధించడానికి తండ్రి నాకును తండ్రి ఆ ప్రకారంగా తండ్రి గైకొని జీవించడానికి తండ్రి మాకందరికీ సహాయం అనుగ్రహిస్తారని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అద్వినంత ప్రతిమాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అన్నగారికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మన అందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. సహోదరులమైన మనము ఒకరికొకరు ఏం చెప్పుకోవాలా? వందనాలు చెప్పుకోవాలా. దేవునికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరము ఎంతైనా ఉంది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఉంటే మరి ఈరోజు ఒక అమూల్యమైన మరి వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. గత వారము ఏం నేర్చుకున్నాము? దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు అనే వాక్యాన్ని మనము మరి అంశాన్ని మనము పరిశీలన చేసి ఉంటున్నాము. నమ్మకస్తులకు దేవుడు పనిని అప్పగిస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను మనము వినియోగించుకోవాలా. మనకున్న మరి ఎవరికి తగిన సామర్థ్యం కొలది వారు దేవుని పనిని చెయ్యాల. అప్పుడే మనము దేవుణ్ణి మహిమపరిచిన వారముగా ఉంటాము. మనకిచ్చిన తలాంతులను మనము దాచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాము. కనుక మరి గత వారము ఆ అంశాన్ని గురించి మనము పరిశీలన చేసి ఉంటున్నాము. మరి ఈరోజు దేవుని పిలుపు నాడు నేడు. మరి ఆనాటి కాలంలో పాత నిబంధన కాలంలో దేవుని పిలుపు ఎలా ఉన్నది, ప్రస్తుత కాలంలో మరి పరిశుద్ధాత్ముని ద్వారా మరి సిద్ధపరచబడి స్థిరపరచబడిన వాక్యము మరి సంఘానికి వచ్చిన తర్వాత మరి దేవుని పిలుపు ఎలా ఉన్నది? ప్రేమైన దేవుని కుమారులారా, మరి ఈ ఒక అంశాన్ని గురించి మనము తెలుసుకోలేకపోతే దేవుని పనికి మరి చాలామంది ఆటంకాలు కలిగించేటి మరి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎంతోమందికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆసక్తి ఉంది.
వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు, నేర్చుకుంటున్నారు, కష్టపడుతున్నారు. కానీ మరి చెప్పే సమయానికి బ్రదర్ నీకు దేవుని పిలుపు ఉందా అని ఆటంకపరిచే పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం సమాజంలో. మరి అది నిజమేనా? దేవుడు పిలుస్తాడా? నిజంగా పిలుస్తాడా? మరి దర్శనాల ద్వారా దేవుడు ఏమన్నా ప్రస్తుత కాలంలో మాట్లాడతాడా? పిలిస్తే ఎలా పిలుస్తాడు అనే దాని గురించి మనము పరిశీలన చేద్దాము. ఇంకా ప్రియమైన దేవుని కుమారులారా, మనము పరిశీలన చేస్తే కేవలము దేవుని పిలుపు ఒక బోధకుడికి మాత్రమే ఉంటుందా? కేవలము దేవుని పిలుపు బోధకుడికి మాత్రమే ఉంటే బోధకుడు ఎక్కడ ఎక్కువ ఉపయోగించబడతాడు అంటే సంఘంలో. మరి అన్య జనుల యొద్దకు వెళ్ళి చెప్పవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? పిలువబడిన వారి మీద అందరికీ ఆ బాధ్యత ఉంది. విన్న ప్రతి వారికి కూడా ఆ బాధ్యత ఉంది. ప్రకటించవలసిన బాధ్యత అందరి మీద మోపబడి ఉన్నది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుందండి? ప్రతి వానికి వాని పనిని బట్టి జీతము ఉంటుంది. పని చేసిన వారికి మాత్రమే జీతం ఉంటుంది. పని చేయని వారికి ఏముంటుంది? జీతము ఉంటుందా? ప్రేమ దేవుని కుమారుల ఆలోచన చేయండి. పని మనము చేయకపోతే మనకు జీతం దొరుకుతుందా? మనకు బహుమానం కలుగుతుందా? బహుమానము ఉండదు. కనుక పిలువబడిన ప్రతి వారు కూడా తన సామర్థ్యాన్ని బట్టి పని చెయ్యాలి. ఇది కంపల్సరీ, ఇది రూఢి. ఇందులో ఎటువంటి దాపరికము లేదు. కంపల్సరీగా ప్రతి వారు కూడా దేవుడు మరి తనకు ఇచ్చిన తలాంతులను బట్టి ప్రతి ఒక్కరు కూడా పని చెయ్యాలి. ఆ పనిని బట్టి వారికి జీతము కలుగుతుంది. ప్రేమ దేవుని కుమారులారా, ఆలోచన చేద్దాం. దేవుడు జ్ఞానులను గొప్పవారిని వాడుకుంటాడా? ఎవరిని వాడుకుంటాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానులను మరి గొప్ప వారిని వాడుకున్నాడా? ఎవరిని వాడుకున్నారు? ఎన్నిక లేని వారిని, చేపలు పట్టే వారిని, బలహీనులను, అలాంటి వారిని వాడుకునేటువంటి పరిస్థితి. ప్రేమ దేవుని కుమారుల ఆలోచన చేస్తే ఎంత బలహీనుడినైనా కానీ బలవంతుడిగా తయారు చేసి మరి దేవుడు మాట్లాడగల గొప్ప సామర్థ్యం కలిగిన వాడు దేవుడు తలుచుకుంటే గాడిదతోనైనా మాట్లాడించగల గొప్ప శక్తిమంతుడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని కుమారులారా, కేవలము బోధకుని మాత్రమే పిలువబడటము లేదు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పిలువబడుతున్నారు. క్రీస్తులోనికి మరి వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పిలువబడుతున్నారు. పిలువబడిన మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చెయ్యాలి. కనుక ఈరోజు మనం పరిశీలన చేద్దాం. దేవుని పిలుపు ఒక కాలంలో ఎలా ఉన్నది? అందరినీ పిలిచేవాడా? కొందరిని లేదా ఒక్కొక్కరిని పిలిచేవాడా? మరి పాత నిబంధనము అమల్లో ఉన్న కాలంలో ఎలా పిలిచాడు? మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని కుమారుల నోవాహును పిలిచాడు, అబ్రహామును పిలిచాడు, మోషేను పిలిచాడు, సమూయేలును పిలిచాడు, దావీదును పిలిచాడు, ఇంకా అనేక మంది ప్రవక్తలను దేవుడు పిలిచాడు. మరి యేసుక్రీస్తు కాలంలో పేతురును, యోహానును, మత్తయిని, లూకాను, అదేవిధంగా మరి చివరిగా పౌలు గారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. మరి ఎందుకు మరి వీరందరినీ దేవుడు పిలిచాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏదైతే సంకల్పించాడో, తనకు అనేక మంది కుమారుడు కావాలని దేవుడు మరి ఒక కోరిక కలిగి ఉన్నాడో, మరి ఆ సంకల్పాన్ని బట్టి కాలాన్ని బట్టి ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చాడు. మరి ఆ సంకల్పం ప్రకారమే మరి దేవుడు ఆదామును కన్నాడు. ప్రేమను దేవుని కుమారుల ఆలోచన చేద్దాం.
ఆ సంకల్పం ప్రకారమే దేవుడు ఆదామును కన్నాడు. ఆ తర్వాత ఆదాములో నుంచి అవ్వను మరి వేరుపరచడము జరిగింది. ఆ తర్వాత ఆజ్ఞను ఇవ్వడము జరిగింది. ఆజ్ఞను ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించిన తర్వాత ఏదైనా తోట నుంచి వారు మరి వెలివేయడము జరిగింది. జరిగిన తర్వాత భూమి మీద అనేక మంది మనుషులు విస్తరిస్తున్న క్రమంలో ఆదాము హవ్వల నుంచి మరి భూమి మీద అనేక మంది విస్తరిస్తున్న క్రమంలో దేవుడు ఎవరిని పిలిచాడండి? నోవాహును పిలిచాడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక మరి దేవుడు మరి నోవాహును పిలిచాడు. ఆ తర్వాత అబ్రహామును పిలిచడం మనము పరిశీలన చేద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశావళి నీ యందు ఆశీర్వదింపబడుదునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశావళి నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. పిలిస్తే క్రమంలో తను ఎక్కడికి వెళుతున్నాడో, ఏ ప్రదేశమునకు వెళుతున్నాడో కూడా ఎరుగకనైనా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళుతున్నాడో కూడా మరి ఎరుగకనైనా బయలుదేరి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట రాయబడింది. ప్రేమైన దేవుని కుమారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళాను. దేవుడు పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి మరి అబ్రహాము తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఎరుగకనే ఆయన బయలు వెళ్ళిపోయాడండి. మరి ఆ తరములో మరి నోవాహు గారిని పిలిచాడు, ఆ తర్వాత అబ్రహాము గారిని పిలిచాడు. ప్రేమైన దేవుని కుమారులారా, తర్వాత మోషే గారిని పిలవడాన్ని మనము చూస్తున్నాము. అంటే మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక్కొక్కరిని పిలవడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని కుమారులారా, నిర్గమకాండము మోషే గారిని దేవుడు పిలుచుట. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఐగుప్తు చెరలో నుండి విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. తన చిత్తాన్ని, తన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న క్రమంలో మోషేను పిలుస్తున్నాడు. మరి మోషేని పిలిచే కాలంలో మరి భూమి మీద జనాంగము లేరా? అనేకమైన ప్రజలు లేరా అంటే ఉన్నారు. మరి అబ్రహామును పిలిచే కాలంలో అనేక మంది లేరా? ఉన్నారు. మరి అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. నోవాహు కాలంలో అనేక మంది లేరా? మరి ఆ తరములో అతను మాత్రమే కేవలం నీతిమంతుడిగా ఎలా ఉన్నాడు? ఆయననే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు?
ప్రేమైన దేవుని కుమారుడు దేవుని యొక్క సంకల్ప నెరవేర్పులో భాగంగా మరి దేవుడు ఒక్కొక్కరిని మరి పిలుస్తూ వచ్చాడు. తన కార్యాన్ని, తన పనిని నెరవేర్చడానికి మరి దేవుడు వారిని ఎన్నుకొని వారిని పిలుస్తూ వచ్చాడు. తర్వాత సమూయేలును పిలిచాడు, ఆ తర్వాత దావీదును పిలిచాడు, తర్వాత ఇర్మియాను పిలిచాడు, ఆ తర్వాత అనేక మంది మరి ప్రవక్తలను మరి పిలుస్తూ వచ్చిన క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ మనకు వెతికిదైతే సరిపోతుంది. మరి ముందుకు మనము వెళ్ళిపోదాం. తర్వాత క్రీస్తు కాలంలో మరి క్రీస్తు కొంతమందిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే దేవుని పనిని నెరవేర్చడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి క్రీస్తు కొంతమందిని పిలిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 21 మనం పరిశీలన చేస్తే, గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోనును పిలిచాడు, అతని సహోదరుడైన ఆంద్రేయను అని 2 సహోదరులను సముద్రముల వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. ఆ తర్వాత 21వ వచనం, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహానును మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూసి వారిని పిలిచాను. ప్రేమని దేవుని కుమారులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమందిని పిలిచాడు. 12 మందిని తన శిష్యులుగా ఉండటానికి పిలిచాడు. ఎందుకోసము అంటే దేవుని పనిని జరిగించడానికి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకోసము పిలుస్తున్నాడు, ఎందుకోసము పిలువబడుతున్నారు, ఇది చాలా అమూల్యమైన సంగతి. ఎందుకోసము దేవుడు వారిని ఎన్నుకుంటున్నాడు. మరి ఆ తరంలో నోవాహును ఎందుకు ఎన్నుకున్నాడు, ఆ తర్వాత కాలంలో అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడు, దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు, సమూయేలును ఎందుకు ఎన్నుకున్నాడు, మరి ఆ 12 మంది శిష్యులను ఎందుకు ఎన్నుకున్నాడు, చివరి ఆఖరిగా పౌలును మాత్రమే ఎందుకు దేవుడు మరి క్రీస్తు ద్వారా ఎన్నుకున్నాడు అంటే తన పనిని మరి జరిగించడానికి దేవుడు మరి పిలుస్తున్నాడు. ప్రేమైన దేవుని కుమారులారా, మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే కొంతమందిని దేవుడు మరి ఏర్పరచుకొని వారిని పిలవటమని మనము గమనిస్తూ వచ్చాము. మరి ప్రస్తుత కాలంలో పాత నిబంధన కొట్టివేయబడిన తర్వాత మరి పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తుల ద్వారా మరి అపోస్తుల ద్వారా స్థిరపరచబడిన వాక్యము వచ్చిన తర్వాత, అంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, ఈ క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ఉంది అంటే అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. ఈ పరిశుద్ధాత్మ నియమము, ఇదే ఆత్మ యొక్క నియమము. ఇది వచ్చిన తర్వాత మరి ప్రస్తుత కాలంలో దేవుడు ఎలా పిలుస్తున్నాడు ప్రేమైన దేవుని కుమారుడు కొంతమందినే పిలుస్తున్నాడా, లేక ఎంతమందిని పిలుస్తున్నాడు? మనం పరిశీలన చేస్తే ప్రస్తుత కాలంలో దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు, పిలువబడిన వారి యొక్క మహిమ ఏంటి, ఎలాంటి మహిమ ఇవ్వడానికి పిలువబడుతున్నాము, ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనకి తెలియకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము. ప్రియమైన దేవుని కుమారులారా, పిలువబడిన వారి బాధ్యత ఏంటిది, పిలువబడిన తర్వాత వారి యొక్క బాధ్యత ఏంటిది, ఇది తెలియకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము. ప్రియమైన దేవుని కుమారుల ప్రస్తుత కాలంలో మరి దేవుడు ఎలా పిలుస్తున్నాడు, కొందరిని పిలుస్తున్నాడా లేక అందరిని పిలుస్తున్నాడా అని మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని కుమారులారా, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను.
ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచి మీరిలాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేని ద్వారా పిలుస్తున్నాడు అంటే సిద్ధపరచబడి స్థిరపరచబడిన సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. పిలువబడిన వారు ఎవరి యొక్క మహిమను పొందడానికి పిలువబడుతున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. సర్వలోకాన్ని పిలుస్తున్నాడు. మీరిలాగూ రక్షింపబడి నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నిత్య శిక్ష ఉండేటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని కుమారుల ఆలోచన చేస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మనుషులందరూ రక్షింపబడి సత్యమును గురించి జ్ఞానము పొందవలనని మరి దేవుని ఇచ్చ ఉన్నది. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు మనుషులందరూ రక్షింపబడాలి. మనుషులందరూ దేవుని యొక్క సంకల్పము నెరవేరాలి అంటే మనుషులందరూ కూడా పిలువబడాలి. అందుకే ఏమంటున్నాం, మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ ద్వారా మనము పిలువబడుతున్నాము. ఆయన యొక్క సువార్త ద్వారా, క్రీస్తు యొక్క సువార్త ద్వారా మనమందరము కూడా పిలువబడుతున్నాము. కేవలము ఒక వ్యక్తిని మాత్రమే కాదు ప్రియమైన దేవుని కుమారులారా, కొంతమందిని మాత్రమే కాదు ప్రియమైన దేవుని కుమారు, అందరినీ పిలుస్తున్నాడు. వాక్యము బోధించడము ద్వారా అందరూ కూడా పిలువబడుతున్నారు. వాక్యము బోధించడం ద్వారా అందరూ కూడా పిలువబడుతున్నారు. ఈ పిలువబడిన వారు ఎవరి యొక్క మహిమను పొందడానికి పిలువబడుతున్నారు అంటే క్రీస్తు యొక్క మహిమను పొందడానికి. ఎంత ఉన్నతమైన మరి స్థానంలో నిలబెట్టడానికి మనము పిలువబడుతున్నాము. ప్రస్తుత కాలంలో దేవుడు ఎలా పిలుస్తున్నాడు? చాలామంది మరి తెలియక ఎంత భ్రమలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందంటే దేవుడు నన్ను పిలుస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడని ఎదురు చూసే పరిస్థితి. ఎంతోమంది వెనుకబడిపోతున్నారు. దేవుని పిలుపు నాకు ఇంకా లేదు. బ్రదర్ చర్చికి రా అంటే నాకు ఇంకా పిలుపు లేదు, పిలుపు ఇంకా రాలేదు. అలా నిన్ను పిలువడు. ఎప్పుడైతే వాక్యం ప్రకటింపబడుతుందో, వాక్యం ఎప్పుడైతే వింటున్నావో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి? సరెండర్ అయిపోవాలా వాక్యానికి. దేవుడు ఆ క్షణమే నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. స్వార్థ ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మనము లోబడితే, నమ్మి మరి బాప్తిసము పొందితే క్రీస్తు యొక్క మహిమను మనము పొందుకుంటాము. మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. ప్రియమైన దేవుని కుమారులారా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నువ్వు ఈ వాక్యాన్ని అప్పగించాలి. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. తిమోతికి రాసిన రెండవ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు నీ దగ్గరే ఉంచుకోకు. నీవు అనేక మందిని పిలవాలా. సామర్థ్యమైన నమ్మకమైన మనుషులకు వాటిని అప్పగించాల. పిలువబడిన వారు ప్రతి ఒక్కరే కూడా ఎలాంటి వారంటే సామర్థ్యం గల నమ్మకమైన ఆ మనుషులు వింటున్నారు, సంఘంలో వింటున్నారు. సామర్థ్యం గల నమ్మకమైన ఓ మనిషి వింటున్నావు. విన్న దాన్ని నువ్వు దాచిపెట్టుకోకూడదు, విడిచిపెట్టకూడదు. వెళ్ళిపోయి ఎక్కడ ప్రకటించాలి? అన్ని జనులకు ప్రకటించాలి. సంఘ కాపరి బోధకుడు సంఘంలో ప్రకటన చేస్తే విన్న మనం ఏం చేయాలా? విని విడిచిపెట్టకుండా అన్య జనులకు క్రీస్తు యొక్క సాక్షార్థముగా మనము నిలబడాలా. క్రీస్తును సాక్షిగా ప్రకటించాలా.
ఆ బాధ్యత, పిలువబడిన వారి యొక్క బాధ్యత అది మన పైన మోపబడి ఉంది. మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఆ పనిని మనము నెరవేర్చాలి. ప్రేమైన దేవునికి మనం ఆలోచన చేయండి. ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము? మనం పిలువబడ్డామా లేదా? ఈ క్షణమే మనము పరిశీలన చేసుకోవాలి. అయితే పిలువబడితే మనం ఏ స్థితిలో ఉన్నాము? మన బాధ్యతను మనము నెరవేరుస్తున్నామా? ఎందుకంటే దేవుని వాక్య విషయంలో మరి ఎవరైనా తప్పు చెప్తా ఉంటే మనము మొహమాటం కలిగి ఉండొద్దు. వేరే ఈ లోక సంబంధమైన విషయంలో మాత్రం మొహమాటం కలిగి ఉండొచ్చు, కానీ మరి దేవుని వాక్య విషయంలో, క్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మరి తప్పు చెప్తుంటే మాత్రము మొహమాటము కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో గతంలో ఒక సహోదరుడు యాకోబు కంటే మరి గొప్పగా ప్రేమించే వారు ఈ లోకంలో లేరు అన్నాడు. అది నిజమా? యాకోబు కంటే గొప్పగా ప్రేమించిన వారు లేరా? ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యాకోబు ప్రేమించింది దేన్ని? శరీరాన్ని ప్రేమించాడు. లేయా జబ్బు కలదని తెలిసి రాహేలు దగ్గరికి వచ్చాడు. ప్రేమని దేవుని కుమారులారా, యేసుక్రీస్తు దేనిని ప్రేమించాడు? ఆత్మలను ప్రేమించాడు. ఎవరు గొప్ప? యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప. ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడిన వ్యక్తి యాకోబు లోకానికి మరి గొప్ప ప్రేమికుడు అని బోధిస్తే యువత ఏమైపోవాలా? అడ్డదారిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. విన్న మనం ఏం చేయాలా? ప్రశ్నించాలా, చెప్పాలా, బ్రదర్ మీరు చెప్పేది తప్పు అని. అదే మేము చేశాము. మార్చుకోలేదు, తన బోధను మార్చుకోలేదు. మరి మేమేం చేయాలా? బయటికి వచ్చేసాము. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చేశారు. ఆ తర్వాత సోదరుడు చంద్రశేఖర్ గారు అనేకమైన ఈ ప్రాంతంలో చాలా మరి చర్చిలు, సంఘాలు మరి ప్రతి వారము వెళ్ళి వాక్యము విని వస్తూ ఉండేవాడు. మరి ఎక్కడ కూడా మరి మనసుకు తగిన విధంగా మరి వాక్యాన్ని సరిగ్గా మరి బోధించలేని క్రమంలో మరి సహోదరుడు నతానియేలు గారి దగ్గరికి మరి రావడము, వాక్యాన్ని వినడము, ఆ తర్వాత అందరితో పంచుకోవడము, మేమందరం ఈ విధంగా రావడం జరిగింది. తప్పు చెప్పేది నేనైనా సరే నన్ను ప్రశ్నించాలి. నా మీద మీకు సర్వాధికారము కలిగి ఉంది. బ్రదర్ మీరు ఏదైతే తప్పు చెప్తున్నానో అది మీరు నన్ను ప్రశ్నించాలి. వాక్యము దగ్గర యేసుక్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మనము మొహమాటం మాత్రము కలిగి ఉండదు. వేరే విషయాలలో మనం మొహమాటం కలిగి ఉండొచ్చు, కానీ మరి క్రీస్తు దగ్గర మాత్రం మనము మొహమాటము కలిగి ఉండకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారుగా ఉండకుడి. బ్రదర్ నీకు దేవుని పిలుపు ఉందా అంటే నాకు ఉంది బ్రదర్. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను పిలువబడ్డాను బ్రదర్. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన మహిమను నేను పొందాను. ఎప్పుడైతే బాప్తిసం మనము పొందుకున్నామో ఆ క్షణమే యేసుక్రీస్తు యొక్క మహిమను మనము పొందుకుంటున్నాము. స్వార్థకు ఎప్పుడైతే లోబడుతున్నామో, వాక్యాన్ని మరి విశ్వసిస్తున్నామో, అంగీకరిస్తున్నామో, ఇమిడియట్లీ మనం బాప్తిసం తీసుకుంటున్నామో ఆ క్షణమే మరి యేసుక్రీస్తు యొక్క మహిమను, దేవుని కుమారత్వాన్ని మరి ఆ బాప్తిసంలో ఆ క్షణమే మనం పొందుకుంటున్నాము. ఆ క్షణమే మనము పిలువబడ్డ వారం, పిలుపుకు మనము తగిన వారము, ఉన్నతమైన బహుమానానికి మనము యోగ్యమై ఉంటున్నాము. కుమారులారా, మరి ఆ వాక్యమే మనను కార్యసిద్ధి కలుగజేస్తుంది. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మా స్వార్థ ద్వారా మిమ్మల్ని పిలిచాడు.
ఆ సువార్త ద్వారా మనలో ఏం జరుగుతుంది? కార్యసిద్ధి కలుగుతుంది. చూద్దాం, చూడండి. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను మీరు దేవునిని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. అది మనుషుల వాక్యమని మనం తలంచొద్దు. ఎవరి వాక్యమని మనం నిజంగా మరి ఎరుగుతే ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలగదు. ఈ క్షణము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా హృదయాన్ని నేను సిద్ధపాటు చేసుకుంటున్నానని మనం ఎప్పుడు విశ్వసిస్తే అప్పుడు మాత్రమే ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఇది ఫలానా వ్యక్తి చెప్తున్నాడు కదా, ఆడు నాకంటే చిన్నోడు, లేకుంటే నాకన్నా పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా, నేను ఆయన కంటే గొప్పవాడిని అని మనుషుల వాక్యం అని మనం ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో, మనం అనుకుంటామో, వాక్యం మనలో కార్యసిద్ధి కలుగజేయదు. అది నిజముగా దేవుని వాక్యం అని మనము నమ్మి విశ్వసిస్తే ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. దేవా, నీవు నాతో మాట్లాడుతున్నావు, ఈ క్షణము నేను ఎలా ఉన్నానో ఆ స్థితిలో నేను ఉంటే, ఇదిగో తండ్రి నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీవు నాతో మాట్లాడు, నా హృదయాన్ని నేను మార్చుకుంటానయ్యా, నా మనసు నేను మార్చుకుంటానని ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో మరి ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ప్రేమైన దేవుని కుమారుడు మనం ఆలోచన చేస్తే మరి కొన్నేళ్ళ ఇంటికి పేతురు గారు వెళ్ళారండి. ఆ యొక్క సంఘటన మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 10వ అధ్యాయము 33వ వచనం, వెంటనే నిన్ను పిలిచినది నీవు వంచినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ప్రేమైన దేవుని కుమార్ కొన్నేళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరు అంటే పేతురు గారు. కానీ పేతురు గారు వచ్చారని ఆయన తలంచుకుంటలేదు. ఎవరు వచ్చారని అంటున్నారు? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము ఎవరి యొద్ద కూడి ఉంటున్నారండి? దేవుని ఎదుట కూడి ఉంటున్నాము, దేవుని ఎదుట కూడి ఉంటున్నామని చెప్పేటువంటి పరిస్థితి. ప్రేమైన దేవుని కుమారులారా, మనం ఆలోచన చేస్తే మరి దేవుడు గొప్ప గొప్ప వారిని పిలుస్తాడా అంటే మరి బలహీనులను పిలుస్తాడని మనము పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 1వ అధ్యాయం 26 నుంచి మనం పరిశీలన చేస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారునైనను అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వారిని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మనము లోపడాలా. ప్రేమైన కుమారుడు అంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పే పరిస్థితి మనము చూస్తున్నాం. అయితే ప్రస్తుత కాలంలో మనము ఎక్కడి నుండి పిలువబడ్డాము? మరి చీకటిలో నుంచి తన వెలుగులోనికి, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము పిలువబడ్డాము. అంధకారమైన సంబంధంలో నుండి మరి తాను చూపిన తన మరి కుమారుడైన వెలుగులోనికి మనము వచ్చి ఉంటున్నాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు మనం పరిశీలన చేస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, పిలువబడిన వారి 2 సంగతులు చెప్తున్నాడండి. ఇక్కడ ఈ ఒక
ఒక వాక్యంలో 2 సంగతులు చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. మరి మీరు చీకటిలో ఉన్నారు, నిత్య నరకానికి మీరు వారసులై ఉంటున్నారు. మరి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నాడు. ఒకటైతే మరి పిలువబడిన వారి యొక్క మరి స్థితి ఏంటిది అంటే, వారి యొక్క పని బాధ్యత ఏంటిదంటే, మరి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలు మీరు ప్రచురము చెయ్యాల. ఆ తర్వాత వారికి మరి ఉన్న బహుమానం ఏంటిదంటే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయన గురించి మరి ఆయన గుణాతిశయం ప్రచురం చేస్తే మనం రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. పిలువబడిన వారి యొక్క బాధ్యత ఆయన గుణాతిశయాలు మనము ప్రచురము చెయ్యాలా. ఆయన గుణాతిశయాలను మనము ప్రచురం చేయాలి. వినాలా, విన్న తర్వాత ఏం చేయాలా? వెళ్ళి చెప్పాలా. మరి వారం మనం పెట్రోల్ బంకులకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటే మరి వారమంతా మనం వెళ్ళి తిరుగుతాము, మన డ్యూటీలకు మనము వెళ్ళిపోతూ ఉంటాము. పెట్రోల్ అయిపోతే మళ్ళీ ఎక్కడికి రావాలా? పెట్రోల్ బంకుకి వచ్చి మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకోవాలా. అదే పరిస్థితి. వారానికి వచ్చి మనం ఏం చేయాలా? వాక్యాన్ని వినాలా, వాక్యం నేర్చుకోవాలా, వెళ్ళి ఏం చేయాలా? అనేక మందికి చెప్పాలా. పిలుపుకు తగిన బహుమానము అప్పుడే మనకు దొరుకుతుంది. మరి పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందిన వారము. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, 3వ అధ్యాయం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరిశుద్ధ ఎవరు? నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. ఆయన యొక్క పిలుపులో మనం పాలు పొందితే మనం ఎవరము? నిర్దోషులము, నీతిమంతులము, పరిశుద్ధులము. ప్రేమైన దేవుని కుమారులారా, ఆత్మకు లింగ భేదాలు లేవు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మకు లింగ భేదాలు లేవు. కేవలం శరీరాలకు మాత్రమే లింగ భేదాలు ఉన్నాయి, కానీ ఆత్మకు లింగ భేదాలు లేవు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందిన వారము. పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందిన వారము. ఎంత గొప్ప మహిమను మనము మరి పొందుకుంటున్నాము. ఆ యొక్క సువార్తకు లోపడడం ద్వారా, ఆ పిలుపుకు మనము లోపడడం ద్వారా ఇంకా తన నిత్య మహిమకు మనము పిలువబడుతున్నాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చాలని. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఎందుకు పిలువబడుతున్నామంటే తన నిత్య మహిమకు, దేవుని యొక్క నిత్య మహిమకు మనం క్రీస్తునందు పిలువబడుతున్నాము. ప్రేమైన దేవుని కుమారులారా, ఇంకా మనం ఎవరమండి? యేసుక్రీస్తు వారముగా ఉండడానికి మనము పిలువబడుతున్నాము. క్రీస్తు సంబంధులుగా ఉండడానికి మనము పిలువబడుతున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ముగిచ్చేస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చివరిలో ఉంటుంది. 7వ వచనం 5వ అధ్యాయంలో 5వ వచనంలో చివరిలో ఉంటుంది. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరు మనమండి? పిలువబడిన వారము యేసుక్రీస్తు వారము. మనల్ని అడిగితే ఎవరని చెప్పాలా? నేను క్రీస్తు వారిని. అందుకనే పౌలు గారు అంటారు, నేను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకుని మనము యేసుక్రీస్తు వారము. క్రీస్తు మనలో ఉంటే మనము ఎవరము? దేవుని వారము, దేవుని ఇంటి వారము, దేవుని కుటుంబ సభ్యులము. ఉదాహరణకు మనకి ఈ లోకంలో ఒక అధికారి తెలిసిందనుకోండి, ప్రస్తుత కాలంలో బాగా ట్రెండ్ అయిపోయింది.
ఒక ఎమ్మెల్యే తెలిసిందనుకో మన బండికి ఏం రాసుకుంటాము, పలానాయన తాలూకా, పలానాయన తాలూకా అని మనము రాసుకునే పరిస్థితి. మరి మన హృదయాలలో ఏం రాసుకోవాలా మనము? నేను ఎవరిని అంటే ఏం రాసుకోవాలా? నేను క్రీస్తు వాడను, నేను దేవుని వారసుని, నేను దేవుని ఇంటి వారని. మనం ఎందుకోసం పిలువబడుతున్నామంటే క్రీస్తు వారుగా ఉండడానికి మనము పిలువబడుతున్నాము. ఇంకా దేవుని స్వభావంలో పాలిభాగస్తులము, ఆయన యొక్క స్వభావంలో పాలిభాగస్తులము, ఆయన యొక్క మరి ఆలోచనలో పాలిభాగస్తులము, ఆయన యొక్క మహిమలో మనము పాలిభాగస్తులం అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చివరిలో ఉంటుంది. చివరిగా ఉంటుంది, దేవ స్వభావమునందు పాలివారగులకు వాటిని అనుగ్రహించిన దేవ స్వభావంలో భాగస్థులం. మరి సువార్త ద్వారా పిలువబడిన వారి యొక్క మహిమ ఎలాంటిది అంటే దేవుని యొక్క స్వభావంలో, ఆయన యొక్క స్వభావంలో మనము పాలిభాగస్థులం. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడానికి దేవుడు మరి ఈ కాలంలో పిలుస్తున్నాడు. కేవలం ఒక్కరిని పిలుస్తున్నాడా, లేక కొంతమందిని పిలుస్తున్నాడా, లేక అందరినీ పిలుస్తున్నాడా? ఆయన స్వభావంలో పాలిభాగస్థులు అవ్వడానికి, క్రీస్తు వారుగా ఉండడానికి, ఆయన యొక్క మహిమకు వారసులు అవ్వడానికంటే అందరినీ కూడా పిలుస్తున్నాడు. మనుషులందరూ రక్షింపబడి మరి సత్యం గురించిన అనుభవ జ్ఞానము పొందాలని దేవుడు ఇచ్చయించాడు. అందరినీ కూడా పిలుస్తున్నాడు. మీలాగ రక్షింపబడి మన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకోసం పిలుస్తున్నాడు అంటే మీరు దేవ స్వభావంలో పాలిభాగస్తులు, మీరు క్రీస్తు వారు, మీరు దేవుని ఇంటి వారు. అందుకోసం మనల్ని పిలుస్తున్నాడు. నీకు పిలుపు ఉందా బ్రదర్? ఏమన్నా మాటేనా? అసలు అది ఏమన్నా మాటేనా? ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? అడిగిన ప్రశ్నించిన వ్యక్తి. ఇది తెలియకపోతే మన దేవుని మహిమపరచగలమా? ప్రియమైన దేవుని కుమారుల ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉన్నతమైన మహిమకు మనకు మరి ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందాలని గురియెత్తకి మనము పరిగెత్తాల. దేవుని యొక్క పిలుపుకు తగిన బహుమానము, పిలుపుకు తగిన బహుమానం. ముగించేస్తాం. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన మరి పిలుపుకు కలుగు బహుమానం, ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానం పొందాలని, మరి పిలుపుకు కలుగు బహుమానం పొందాలని గురియొద్దకి నేను పరిగెడుతున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం, ఆ పిలుపుకు మనము లోపడితే, ఆ వాక్యానికి మనము లోపడితే ఉన్నతమైన బహుమానం మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని కుమారుల ఆలోచన చేయండి. దేవుడు ఈ కాలంలో మరి కొంతమందిని పిలుస్తున్నాడంటే అందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆరిన నేల మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఈ క్షణమే కాదు, మొదటి శతాబ్ద కాలం నుంచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకి ఎవరైతే లోపడతారో వారు ఈ యొక్క ఉన్నతమైన బహుమానము పొందడానికి వారు అర్హులు. మరి అలాంటి బాధ్యత కలిగి ఉన్నాం మనకు. మరి ఆ పిలుపుకు తగిన బహుమానం పొందాలంటే మరి మనం ఏం చేయాలంటే మన భుజస్కంధాల మీద ఒక బాధ్యత మోపబడి ఉన్నది. విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా అనేక మంది మరి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. ఈ వారము అంతిమ హెచ్చరికగా మనము జ్ఞాపకం ఉంచుకుందాము. అగ్నిలో ఉండినట్టు కొందరినైనా మరి ఈ వారంలో మనము మరి రక్షించడానికి మరి మనం సన్నద్ధులై ఉండాలా. వాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో మరి జీవజ్యోతులుగా వెలిగి మరి అనేక మంది మరి సంఘానికి నడిపించే బాధ్యత మన పైన మోపబడి ఉన్నది. మరి బోధకుడు మరి సంఘంలో బోధిస్తే విన్న వాక్యాన్ని పిలుపుకు లోపడిన ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే అన్ని జనులను అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించవలసిన బాధ్యత మన పైన మోపబడి ఉన్నది.
అలాంటి కర్తవ్యాన్ని మనము ప్రతిరోజు ప్రతి క్షణము నీకు అనుకూలించిన ప్రతి ఒక్క సమయంలో కూడా మనము మన పక్కన ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా బోధించవలసిన బాధ్యత మనకున్నది. మన సామర్థ్యాన్ని మనము దాచిపెట్టకూడదు. మన దేవుడు మనకి ఇచ్చిన తలంతుని మనము దాచిపెట్టకూడదు. మరి మనము చెప్పలేకపోయినా కానీ చెప్పే వారినైనా కూడా మనని ప్రోత్సహించాలా. వారి చేత మనము మరి మీటింగ్ పెట్టించాలా, లేకుంటే సువార్త ప్రకటన చేయడానికి మనము సహాయమైన కూడా మనము చెయ్యాలి. అలాంటి బాధ్యత మన పైన మోపబడి ఉన్నది. అలాంటి మరి నమ్మకమైన మరి దేవునికి యోగ్యులుగా మరి ఉండవలసిన బాధ్యత మనందరికీ మరి ఉండునుగాక. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. నిన్న దేవుని మాటలు బట్టి మనం అందరం మోకరించి బాలలో పాలు పొందడానికి మనం చేతపరుచుకుందాం. ప్రియమైన దేవుని వల్ల చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలందరినీ పిలిచాడు. ఒకనొక జన్మందు మనం చీకటిలోను పాపములోను నాశనములోనికి జోగుచున్న వారమై ఉన్న మనల్ని ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత